सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. అరే బాస్ జాగ్రత్త జాగ్రత్త కింద పడిపోతారు జాగ్రత్త. చూసావా బాయ్ ఆ మోటో మమ్మల్ని ఎలా ఉతికి ఆరేసాడో. ఇదిగో కోపిడి బాయ్, నా పేరు మోటు. ఇతను నా స్నేహితుడు పతులు. మీ మనుషులు మా ప్రాణ స్నేహితులందరినీ బంధించి తీసుకొచ్చారు, అందుకే వీళ్ళని కొట్టాల్సి వచ్చింది. ఏ మోటో, ఈ కోపిడిది తెలివి తక్కువ బుర్ర కాదు. నాకు తిక్కరేగిందంటే నీ జీవితం ఇటు వెళ్తుందో అటు వెళ్తుందో చూసుకో, అర్థమైందా? ఏయ్ కోపిడి, ఈ మోటుకి గనక తిక్క రేగిందంటే నీకు కూడా అదే గతి పడుతుంది, అర్థమైందా? ఇటు వెళ్తావో లేక అటు వెళ్తావో. నేనన్నదే అంటావా? ఏ హడ్డి రాడ్డు తీసుకురా. బొచ్చు తీసుకురండి. మోటు ఆగు. ఏ పప్పు, నీ కొట్టు నాశనం చేసుకో. ఏ శెట్టి, నీ కొట్టు నాశనం చేసుకో. ఏ మోటో, ఈ ఓపిడి బాయ్ పవర్ చూసావా? అంబులెన్స్ మీద ఎందుకు వస్తానో నీకు తెలుసా? నన్ను ఢీకొన్న వాళ్ళు ఎవరైనా సరే అదే అంబులెన్స్ లో వెళతారు. ముందొక విషయం చెప్పు, నా కుర్రవాళ్ళ మీద అసలు చెయ్యి ఎందుకు వేశావు? మీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేశారు. ఏ బక్కోడా, నేను నీతో మాట్లాడడం లేదు. కోపిడి భాయ్ నా మిత్రమా, వదిలే. లేదు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. అసలు ఇతను నా కుర్రవాళ్ళ మీద చెయ్యి ఎలా వేశాడు? సరే మోటు భాయ్ అడుగుతున్నాడు కదా, చెప్పేయ్. అలాగే పతులు, బాయ్ మరి మొండి పట్టు పట్టాడు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను వీళ్ళని ఎలా కొట్టాను. చెప్పండి, ఇలాగే కదా కొట్టాను, ఇలాగే కదా కొట్టాను. అరే భాయ్, ఎలా కొట్టావని నేను నోటితో అడిగాను. అయినా ఒక మనిషిని పట్టుకుని ఎవరైనా ఇలా కొడతారా? అరే కుర్రాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం బాయ్. ఈ అంబులెన్స్ మొట్టమొదటిసారిగా మీకోసం పనికొచ్చింది. థ్యాంక్ యూ మోటుబతులు, మీరు చాలా పెద్ద గ్యాంగ్ ని కొట్టి తెరవేయగలిగారు. ఇప్పుడు ఈ నగరం ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్ జట్కా, ఇక మీరు మీ టైం మిషన్ తీసుకెళ్లి ఎగ్జిబిషన్ ప్లేస్ లో సెట్ చేసుకోండి. ఆ తర్వాత మీ మిషన్ ఎంత గొప్పదో మేమందరం కళ్ళారా చూస్తాం. రండి బాబా రండి. ఇదిగో చూడండి మేడం, ఈ మిషన్ సాయంతో మీ ఇంటి పనులన్నీ చాలా సులభంగా చేసుకోవచ్చు. అయిపోయింది. మిత్రులారా, నా రోగుల మీద ఒట్టే చెప్తున్నాను, భలే మిషన్ తయారు చేశాను మిత్రులారా, భలే మిషన్. ముందు ఈ బటన్ నొక్కుతాను, ఆ తర్వాత మేయర్ గారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకువెళ్ళిపోదాం మిత్రులారా. అరే పెద్దన్నయ్య, వావ్, ఈ బటన్ నొక్కగానే మెషిన్ స్టార్ట్ అయిపోతుందా? నేను నమ్మలేకపోతున్నాను. మోటు వెనక్కి తిరిగి చూడు. మోటు నా మిత్రుడా, నా సోదరుడా, ఎంత పని చేశావు. మిషన్ ఆన్ అయిపోయింది మిత్రమా. అయ్యో నా టోపీ. అరే నా చాక్లెట్. చేతులు వదలద్దు. అరే ఊరికే చెవుల్లో ఎందుకు రొద పెడుతున్నారు? నేను చేతులు ఎందుకు వదులుతాను? అరే పట్టు వదలొద్దు అని చెబుతూనే ఉన్నాను, అయినా వదిలేశావు. ఓ సారీ మిత్రులారా, వెరీ సారీ. అరే మనం ఏ అడవిలోకి వచ్చుంటాం?
అయ్యమ్మా ఇప్పుడు మనం ఎలా తిరిగి వెళ్ళగలం? హాయ్ నా మిత్రులారా సోదరులారా, టెన్షన్ పడకండి. నా చేతిలో రిమోట్ ఉంది. ఈ బటన్ నొక్కి మిషన్ ఆన్ చేద్దాము, తర్వాత తిరిగి వెళ్ళిపోదాము మిత్రమా. ఏముంది అక్కడ? ఎవరక్కడ ఉన్నది? నాతో దోబూచులాడుతున్నది ఎవరు? యా! ముందుకు రండి. ఓ! ఓ నో! అయ్యా! అబ్బా! అమ్మా! అరే ఏమిటివి? అరే పెద్దన్నయ్య, ఏమిటి వింత జంతువులు? హాయ్ మోటు నా మిత్రుడా, నా సోదరుడా, ఇవి నిజమైన డైనోసార్లు. చూడండి, చాలా బుజ్జిగా క్యూట్ గా ఉన్నాయి. లిల్లీ పుట్లా ఉన్నాయి కదా. అయ్యమ్మా! ఈ మోటు మనల్ని లిల్లుపుట్ల దేశానికి తీసుకువచ్చాడా? ఆ? ఓయమ్మా! చిన్నారు చిట్టి బుజ్జి ఎర్రని డైనోసార్ ఎంత ముద్దుగా ఉన్నారు. గుల్లు గుల్లు, రండి రండి రండి. ఏయ్, నా టోపీతో ఆడకూడదు. ఇవ్వండి 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 పిల్లలు. అయ్యప్ప పట్టుకున్నాను. ఎలాగూ మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ ప్రదేశం అంతా తిరిగి చూద్దాం. తప్పకుండా పదండి. వీటి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. వీటి మమ్మీ డాడీలు ఎలా ఉంటారో కూడా చూద్దాం. పదండి. వీళ్ళ అమ్మమ్మ కూడా ఎలా ఉందో చూద్దాం. నేను అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. రండి రండి, మీరు కూడా వచ్చి కూర్చోండి. రండి. అరే డాక్టర్ జట్కా, మీరంతా అంత కిందకి ఎలా వెళ్ళారు? లగాయితు మోటు, మేము కిందకి వెళ్ళలేదు, నువ్వే పైకి వెళ్ళావు. రండి, ఈ చల్లటి హల్వా చాలా రుచిగా ఉంది. డైనో భాష, ఇక్కడ చూడు, త్వరగా రా. ఈ చల్లటి హల్వా చాలా టేస్టీగా ఉంది. ఏంటిది, నిజమా? డైనోసార్లు ఏంటి? అటు చూడండి, ఆ పిల్లాడి చేతిలో చల్లటి హల్వా ఉంది. పదండి తీసుకుందాం, పదండి తీసుకుందాం. పరిగెత్తండి. కారులో ఉన్న ఆ ఫ్యామిలీ పెద్ద ప్రమాదంలో ఉంది, వాళ్ళని కాపాడాలి. అరే ఎవరు రండి, మమ్మల్ని కాపాడండి.
పతులు ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఐడియా. మోటు ఆ పైపు తీసుకో, ఆ పైపుతో వాటి మీద నీళ్లు జల్లు. ఎవరైనా కాపాడండి, మా బిడ్డని కాపాడండి, కాపాడండి. మోటు అటు చూడు, ఆ ఫ్లై ఓవర్ ఇరిగిపోయి ఉంది. ఎలాగైనా పిల్లాన్ని కాపాడాలి. పతులు పైపుని పైకి లాగు. శభాష్ మోటు. థ్యాంక్ యూ. మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టి మా బిడ్డను కాపాడారు. మీరు చాలా ధైర్యవంతులు. ఒరే బంచి, త్వరగా పానీపూరి ఇవ్వు. పానీపూరి రసంలో తీపి ఎక్కువ ఉండాలి, ఉప్పు కారం తక్కువ ఉండాలి. అర్థమైందా? సరే సరే కోకడి బాయ్, ఇప్పుడే చేసిస్తాను. మీరు ఇప్పటి వరకు ఇలాంటి పానీపూరి మీరు ఏమైంది? ఎందుకలా వణికిపోతున్నావు? ఇదిగో, ఊరికే నన్ను చూసేలా భయపడకు. మిమ్మల్ని చూసి కాదు, మీ వెనకాల ఉన్న వాళ్ళు చూసి భయపడుతున్నాడు భయ్యా. నేనుండగా ఇంకెవరు? ఇది నాయనో, అంటే అది నాయనో ఇంత పెద్దదా? త్వరగా వెళ్ళిపోవాలి. బైక్ స్టార్ట్ చేయి. అరే, కిక్ ఏమైపోయింది? కిక్ కొట్టాలి. అరే, కిక్ రాడే కాదు, మోటార్ సైకిల్ హ్యాండిల్ కూడా లేదు. అరే కోబడి బాయ్, ముందు నువ్వు దేని మీద కూర్చున్నావో చూడు. అరే కోబడి బాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? కోబడి బాయ్, ఆకాశం నుంచి కింద పడేటప్పుడు జాగ్రత్తగా పడండి. కాపాడండి. అయిపోయాను బాబోయ్. నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పారిపోండి. ఇంకా ఇక్కడ ఉంటే ఒంటి మీద నూలుకో కూడా ఆగదు. ఇంకా ఫాస్ట్ గా పద. ఏ మున్నా పాపు, మా అన్నయ్య కాల్ సౌత్ ఆఫ్రికాలో గొప్ప వేటగాడు. ఆయన ఇక్కడికి పిలవాలి. ఆయన వీటిని పట్టుకున్నాడంటే మనము కోటీశ్వరులం అయిపోతాం. హలో స్కాల్. నువ్వు హవాయి గాడివి, హెలికాప్టర్ రెక్కల గాలికే ఎగిరిపడుతున్నావు. లే కోపిడి, లే. హౌ ఆర్ యు మై బ్రదర్? అన్నయ్య, నువ్వు చాలా మారిపోయావు. హే బాయ్, ఇక్కడికి డైనోసార్లు వచ్చాయి. డైనోసార్లా? నిజమా? అవును బాయ్, నువ్వు వాటిని పట్టుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. కోట్ల రూపాయలు. దద్దమ్మా,
ఒక్కసారి నువ్వు పుస్తకం చదివింటే అర్థమయ్యేది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే డైనోసార్లు అంతమైపోయాయి. ఏ స్కల్ భాయ్, నేను చెప్పేదంతా నిజం. హే భాయ్, అటు చూడు, 3 డైనోసార్లు గాల్లో ఎగురుతూ వెళుతున్నాయి చూడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఏమంటున్నావు నువ్వు? నువ్వు ఒక్కసారి పుస్తకం చదివి ఉంటే అవి డైనోసార్లు కావు, పావురాలను అర్థమై ఉండేది. అది 4 ఉన్నాయని అర్థమయ్యేది. భాయ్, నువ్వు దేని మీద అయితే కూర్చున్నావు అది ప్రమాదకరమైనది. నాకన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? నిజంగానే ఇక్కడ డైనోసార్లు ఉన్నాయి. పారిపోదాం. భాయ్, నన్ను కూడా తీసుకువెళ్ళండి. అబ్బా దబ్బా జబ్బా, ఎక్కడున్నారు మీరు? వెంబడించండి. ఓ స్కల్ బాయ్, నువ్వు 2 పుస్తకాలు తక్కువ చదివింటే అర్థమైండేది. పైకి చూడు, పైకి చూడు. ఎక్కడికి వెళ్తారు? వద్దు వద్దు వద్దు, ఇంకా ఫాస్ట్ గా పద, ఇంకా ఫాస్ట్ గా పద, త్వరగా పద. టైం ఇస్ మనీ, టైం ఇస్ మనీ. అరే, మళ్ళీ నన్ను ఎందుకు పట్టుకున్నారు? నేను మీకేం అన్యాయం చేశాను? బట్టలు దొంగలు, నా బట్టలు మీకు ఏం అన్యాయం చేశాయి? పద, త్వరగా పద, లేదంటే నా బట్టలన్నీ ఊడబెరుకునేలా ఉన్నాయి. అరే, మీకు లైసెన్స్ ఎవరిచ్చారు? హై నా మిత్రులారా, సోదరులారా, నా డైనోసార్ ట్రాకింగ్ మిషన్ చెప్తుంది ఏంటంటే డైనోసార్లన్నీ ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. అటు పదండి మిత్రులారా. అరే, వీళ్ళకి అసలు బుద్ధుందా? ఆవుల్ని మేపడానికి వీళ్ళకి రోడ్డే దొరికిందా? అరే మోటు, ఒక్కసారి ఆలోచించు. అవన్నీ ఎందుకలా భయపడి పరిగెడుతున్నాయో ఆలోచించు. పొరపాటుగా డైనోసార్స్ ఇటువైపే రావడం లేదు కదా. హై మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, త్వరగా బండి తిప్పు, బండి తిప్పు. హై మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, వ్యాన్ ఎందుకంత వేగంగా పోనిస్తున్నావు? అరే పెద్దన్నయ్య, ఒకసారి తిప్పమంటావు, ఇంకోసారి ఎందుకు వేగంగా పోనిస్తున్నావు అంటావు? నన్ను ఏం చేయమంటావు? హై మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, మిషన్ ఆన్ చేయాలంటే అటువైపు తిప్పాలి. బ్రేక్ వెయ్యి. మిషన్ ఆన్ చేయండి త్వరగా. చెయ్యి త్వరగా, మిషన్ ఆన్ చెయ్యి త్వరగా. అరే, దీనికి ఏమైంది? డాక్టర్ జట్కా, నువ్వు ఏ మిషన్ తయారు చేశావు? అరే, అసలు ఈ మిషన్ ఆన్ అవ్వడం లేదు. ఏదో ఒకటి చెయ్యి, డైనోసార్లు దగ్గరకు వచ్చేస్తున్నాయి. హాయ్ నా మిత్రులారా, సోదరులారా, మిషన్ ని పట్టుకోండి. దాన్ని తీసి కారులో పెట్టండి, పారిపోదాం. ఆలస్యం అయితే అవన్నీ మనల్ని నుజ్జు చేస్తాయి. త్వరగా పారిపోదాం మిత్రులారా. మోటు, నా మిత్రుడా, సోదరుడా, ఏం చేశావు? ఆ వైర్ ని నీ కాలికి చుట్టేసుకుని వెళ్తున్నావు. ప్లగ్ చేయకపోతే ఆ మిషన్ ఎలా ఆన్ అవుద్ది? పారిపోదాం, పదండి. పతులు, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఆగండి. అరే, అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మేమంతా మీ స్నేహితులం, శత్రువులం కాదు. మేమంతా తిరిగి మిమ్మల్ని మీ దేశానికి పంపించాలనుకుంటున్నాం, అర్థం చేసుకోండి. కానీ మీరంతా కలిసి అమాయకులైన మమ్మల్ని వెంబడిస్తున్నారు. మీకు ఏ మాత్రం బుద్ధి లేదు. కాస్తైనా సిగ్గుపడండి. బహుశా మోటు చెప్పేది నిజమే అనుకుంటాను. మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అవును, తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఒక చిన్నపిల్లాడి ప్రాణాల్ని కాపాడాడు. కాదు, అతను చాలా అతి తెలివి గలవాడు. మన భాష కూడా నేర్చుకున్నాడు. ఇతని కారణంగానే మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. పట్టుకోండి, వదలకండి. అబ్బా డబ్బా జబ్బార్, కానివ్వండి. అరే, ఎంత చెప్పినా వాళ్ళు మన మాట వినడం లేదు. పదండి.
హై మోటు నా మిత్రుడా, నా సోదరుడా, ఫాస్ట్ గా పోనివ్వు, ఫాస్ట్ గా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.